నమస్తే బోసుకుమారి. ఇక్కడ ఒక వింత విధానం ఏంటంటే మన రాజకీయ విధానంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసే పేపర్లు వాళ్ళకు ఉన్నాయి, మనందరూ తెలిసేటువంటి విషయమేగా. కాకపోతే ఇక్కడ మనకు గుర్తుపడికి వస్తుంది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా పేపర్లు కొన్ని ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నటువంటి టైంలో టీడీపీకి సంబంధించినటువంటి ఎవరిని అరెస్ట్ చేసినా కూడా దుర్మార్గకరమైనటువంటి అరెస్టు, తప్పుడు అరెస్టు, కక్షపూరితమైనటువంటి విధానాలని చెప్పేసి ఈ పేపర్లు ఈ ఛానల్లో రాశారు. అప్పుడేంటంటే ఇది దుర్మార్గకరమైన అరెస్ట్ ఎలా అవుతుంది, ఇది చేశారు అది చేశారని చెప్పేసి ఈనాడు కానీ మిగతా పేపర్లన్నీ కూడా తప్పు అది ఇది అనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి కొంతమంది న్యూట్రల్ పేరు చెప్పుకునేటువంటి విషయం కక్కేటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి న్యూట్రల్ జర్నలిస్ట్ ఉన్నారు. అంటే న్యూట్రల్ జర్నలిస్ట్ పేరు చెప్పుకుంటారు కానీ వైసీపీ పార్టీకి సపోర్ట్, వైసీపీ పార్టీ గెలిపించడానికే వాళ్ళు శాయశక్తుల ఆర్నిస్లో కృషి చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అంటే అప్పుడు వాళ్ళు రాశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించి కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకుల అరెస్ట్ ఏదైనా సరే వాళ్ళు వైసీ సాక్షి పేపర్ కానీ వీళ్ళందరూ ఏం రాసుకుంటారు, అక్రమ అరెస్టులు, కక్షపూరితమైన రాజకీయాలు, వాళ్ళు తప్పు చేసి మా మీద వస్తున్నారు, మేము పర్ఫెక్ట్ అయినటువంటి రాజకీయం చేసాం, వాళ్ళు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ హయాంలోనే అన్ని తప్పులు జరిగాయి, మా హయాంలో అన్ని జరిగాయి, మా హయాంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం, నాడు నేళ్లు తీసుకొచ్చాం, వాలంటీర్ విధానాలు తీసుకొచ్చాం, ఇంటింటికి డాక్టర్లను పంపించాం, సచివాలయాలు ఏర్పాటు చేసాం, ఇవన్నీ సంస్కరణలు తీసుకొచ్చాను అనేటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది కంప్లీట్ గా అభివృద్ధి కోరుకుంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా వాలంటీర్లు తీసుకొచ్చారు. వాలంటీర్లు ఎందుకు తీసుకొచ్చారు సార్? మామూలుగా పార్టీ భవిష్యత్తు కోసం తీసుకొచ్చారు, ఇది వాళ్ళు తీసుకొచ్చింది. బట్ అలాగని చెప్పేసి వాలంటీర్ల విధానానికి సంబంధించి ఏం జరగలేదని కాదు, కానీ డబ్బు వేస్ట్ అవుతుంది వాళ్ళ విషయంలో. ఉన్నటువంటి ఉద్యోగాలను ఉపయోగించుకోకుండా వాలంటీర్లు అని చెప్పేసి వాళ్ళకి గౌరవేతనం అని చెప్పేసి వాళ్ళకి 100 కోట్ల రూపాయలు నెలకి శాలరీలు ఇస్తూ మరి వాళ్ళతో చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పూర్తిగా అన్యాయం చేయదు. పూర్తిగా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా కొన్ని మంచి పనులు ఖచ్చితంగా చేస్తారు కదా, ఆ మంచి పని అయితే మంచి పని చెప్పాలి, చెడ్డ పని చెడ్డ పని చెప్పాలి. ఎక్కువ మంచి జరిగితే గెలిపిస్తారు, తక్కువ మంచి జరిగితే ఓడిస్తారు ప్రజలు, అంతే. సింపుల్ అండ్ సింపుల్. అందరూ దుర్మార్గమైనటువంటి పనులు, అందరూ దుర్మార్గమైన విధానాలు ఏం చేయరు. వాటిలో ఇప్పుడు నాడు నేడుకి సంబంధించి బడులు బాగు చేసేటువంటి కార్యక్రమం ఉంది, మంచి పనే. ఇది మంచి పని కాదని ఎవరంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాటిని పడగొత్తి చేసి తీసేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోయినటువంటి అమరావతిని నాశనం చేశారు కదా. మరి అలాగా అంటే విఘ్నత కలిగినటువంటి నాయకులు ఏం చేస్తారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల గత ప్రభుత్వం చేసినటువంటి వాటిలో మంచి వాటిని కొనసాగిస్తారు. ప్రజలు ఇదే కదా స్వాగతించేది. కానీ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారే, అదే కంటిన్యూ కానీ చేసి ఉంటే, అమరావతిని కంటిన్యూ కానీ చేసి ఉంటే అసలు వైసీపీ పార్టీ గెలవాలి. వాస్తవంగా అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండాలి అసలు వాస్తవంగా అయితే. అంటే కక్షపూరితంగా వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే స్వార్థపూరితంగా ఆలోచించి టోటల్ ఆంధ్రప్రదేశ్ యువత యొక్క శాశ్వతంగా దెబ్బ కొట్టారు కదా వాళ్ళ భవిష్యత్తు మీద. అది కదా కాలింది ఇక్కడ. అందుకే కదా 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంస్కరణలు అంటే అందరూ తీసుకొస్తారు. సంస్కరణలు తీసుకురాకుండా ఎవరు ఏమీ ఉండరు. శాశ్వతంగా కొన్ని దశాబ్దాల పాటు మురుగుతున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి వ్యవస్థలను మొత్తాన్ని పక్కన నెట్టేసి రాజకీయ నాయకులు ఎవరిని పెట్టుకోకుండా మీరు తిన్నంత తినండి, మీరు చేసుకున్నంత చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు వదిలేసి వాలంటీర్లను పెట్టేసి వాళ్ళ ద్వారా మేము సర్టిఫికేట్లు ఇప్పించాము, వాళ్ళ ద్వారా మేము ఇంటింటికి రేషన్ ఇప్పించాము అనేటువంటి విధంగా చేయడం వల్ల ఈ రేషన్లు ఈ సర్టిఫికేట్లు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా వస్తాయి. దానివల్ల ప్రజల జీవితాలు బాగుపడిపోవు కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి కావాలి. అభివృద్ధి ద్వారా వాళ్ళకి బ్రతుకు బాగుపడాలి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలి, తద్వారా వాళ్ళు కూడా ఎదగాలి. అది కదా లైఫ్ అంటే. అది కదా మన లైఫ్ అంటే ఏంటి? మనం పేదరికంలో పుట్టినా కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని మన తల్లిదండ్రులు పడేటువంటి కష్టాన్ని వాళ్ళకి లేకుండా చేసి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇదే కదా జీవితం అంటే. ఇదే కదా. దీనికి దూరంగా దీన్ని నెట్టేసి జీవితాన్ని పక్కకి నెట్టేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి విధంగా ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఇదిగో ఈ పెన్షన్ తీసుకో, ఇదిగో ఈ సర్టిఫికేట్ తీసుకో అనేటువంటి విధంగా ఇవి ఏంటి అవసరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు చేసుకోగలిగి ఆల్రెడీ వాటికి ఆప్షన్స్ ఉన్నటువంటి అవసరాలు. వాటిని కొంచెం స్ట్రిక్ట్ చేస్తే అయిపోయేదానికి దానికి ఒక వాలంటీర్లని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు ఫంక్షన్స్ పంచుతున్నారు, పెద్దవాళ్ళకి ఫంక్షన్స్ పంచుతున్నారు. వాలంటీర్లు లేకుండా జరుగుతున్నాయి కదా బాయ్, జరుగుతున్నాయిగా. అది వాలంటీర్లు అయితే 3-4 రోజులు పంచేవాళ్ళు, కానీ ఒక్క రోజులో 90% వరకు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగాలను ఉపయోగించుకొని. మరి దాంట్లో సంస్కరణలు ఏమున్నాయి? నాడు నేడుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే సంస్కరణలకి ఇంకొన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాడ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. మంచి విధానం. కాబట్టి ఇలాగా
అంటే మన హయాంలో జరిగిందేమో కరెక్ట్, అవతల వాళ్ళ హయాంలో జరిగినంత దుర్మార్గం, అవతల వాళ్ళ హయాంలో జరిగినటువంటి అరెస్టులని కష్టపడుతున్నటువంటి అరెస్టులు మన హయాంలో జరిగినటువంటి నీతిమాలిన అరెస్టులు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళకి జరిగితే మాది రైట్ అని వాళ్ళు రాసుకుంటారు, అవతల వాళ్ళకి జరిగితే మాది రైట్ అని వీళ్ళు రాసుకుంటారు. ఆ రాసుకునే క్రమంలో వీళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళు రాస్తారు, వాళ్ళ దుర్మార్గాన్ని వీళ్ళు రాస్తారు. ఈ విషయం ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు మాత్రమే రాజకీయ నాయకులను ప్రజలు ఉంచుతారు. మరేమంది చూడండి.